బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు కూలీ సినిమా చూసొచ్చావా? సుత్తి చూసావా? నాగార్జున గారి క్యారెక్టర్ ఇది ఎలా ఉంది? సైమన్ అంటేనే నాగార్జున, నాగార్జున అంటేనే సైమన్. లోకేష్ కనకరాజు గారు ఆయనకి 7-8 సార్లు మూవీ ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. ఈ మూవీలో నాగార్జున గారి క్యారెక్టర్ చూశాక నాకు అర్థమైంది. దిల్ రాజు గారు ఫస్ట్ సీట్లోనే కూకున్నారు. దిల్ రాజు గారు పిచ్చి ఎంజాయ్ చేశారు. ఆయన మరి మూవీని కొన్నాడో ఏదో తెలియదు కానీ దిల్ రాజు గారు మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. ఎక్కడ చూసినా కుక్కు కుక్కు లిప్పవటేంటే అన్నట్టుంది. వింటేజ్ నాగార్జున. రోలెక్స్ ఎంపైర్కి వస్తుంది వింటేజ్. రోలెక్స్ అనేది లాస్ట్ క్యామియో రోల్, ఇది విలన్ రోల్ ఇచ్చి పడేసాడు నాగార్జున. ఇప్పుడు విక్రమ్, ఖైదీ, మన వచ్చిన లియో ఇవన్నీ ఎల్సీయూ కదా, ఇదేమన్నా ఉందా? లింక్ ఉందా? ఎల్సీయూ మొత్తం ఈ మూవీలోనే ఉంది, అన్ని ఉంది. ఎందుకంటే సైమన్ ఫాదర్ ని చంపేది దేవా రజనీకాంత్. ఓకే, రజనీకాంత్ కొడుకుని చంపింది దయాల్, అంటే మన మలయాళ యాక్టర్ ఉంది కదా, ఓ నీకాన్ డాన్స్ చేస్తాడు అతను. ఈ మూవీకి ఎల్సీయూకి ఫుల్ లింక్ ఉంది. తర్వాత ఎల్సీలో కూడా మన వాళ్ళు ఆపడతారు, బాగుంటుంది. హైలైట్ అది, ఎందుకంటే దయాల్ క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్, ఆయన ఒక డబ్బు కోసం కకృతి పడే యాక్టర్ కాబట్టి ఈ మూవీలో ఆయన ఒక విలన్ అంటే దయాల్ అంటే సోబిన్ క్యారెక్టర్, మలయాళం సోబిన్. ఓకే, ఇందులో చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉంది కదా, అందులో ఏ క్యారెక్టర్ మీకు ఇంపాక్ట్ అనిపించింది? రజనీకాంత్ గారిది, ఉపేంద్ర గారిది. ఉపేంద్ర గాడ్ ఇస్ గ్రేట్, ఉపేంద్ర ఇస్ గ్రేట్ అన్నట్టే తీశాడు. ఉపేంద్ర గారి కూడా క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. నాగార్జున గారు అయితే అందరి మూవీ తమిళ వాళ్ళదే, డామినేషన్ మాత్రం మన తెలుగుడిది. తెలుగు గడ్డ మీద చేస్తే ఎలా ఉంటుందో అలా చూపెట్టాడు. వాటి గురించి కూడా చెప్తున్నాను. అయ్యా కొడుకులు పోటీ పెట్టారు బాలీవుడ్ వాళ్ళు, తమిళ వాళ్ళు 1000 కోట్ల సినిమా కొట్టారు నాగార్జున అని పెట్టి, జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి ఇండస్ట్రీ ఇట్టి కొడుతున్నారు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ మూవీకి వెళ్తున్నాను. రివ్యూ తర్వాత ఉంటేస్తా, లేకపోతే లేదు, కానిపోతే వేరే లెవెల్ మూవీ మాత్రం. మూవీస్ 2 బ్లాక్ బస్టర్ మూవీసే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలిసి, ఆ రెండింటికి ఇలా బుక్ మై షోలో టిక్ పెడితే ఒక్క టికెట్ కూడా దొరకలేదు. నాకేదో రివ్యూ చెప్తున్నాను, నాకే టికెట్ ఇచ్చారు, లేకుంటే నేను కూడా మార్నింగ్ షోకి నాకు టికెట్ దొరకలేదు. అంతగానో ఉంది మూవీ అయితే. లోకేష్ కనకరాజు గారు 1000 కోట్ల సినిమా కాదు, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా తీశాడు. స్క్రీన్లు పగిలిపోయి, సీట్లు చిరిగిపోయి, థియేటర్లు బద్దలైపోయాయి. నేను ఏం చెప్పానన్నా, సినిమా చాలా బాగుందన్న. రజనీకాంత్ గారు మళ్ళీ ఒక మంచి సినిమా అని ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. సినిమా ఇంత మంచి స్టార్స్ ఎందుకు పెట్టారు అంటే, అందరినీ హైలైట్ చేయాలని పెట్టుంటారు. అందరికీ సమానమైన స్పేస్ ఇచ్చారనమాట, ఎవరికి తక్కువ లేదు, అందరికీ ప్యారలల్ గా మంచి లెంత్ ఇచ్చారు. కొంచెం వేరే మూవీతో ఎక్కువ మంది కంపేర్ చేస్తాం, దయచేసి అట్లా కంపేర్ చేయకండి. వేరే హీరో ఎవరు ఉండాల్సిందే వాళ్ళకుంటుంది. ఇక్కడ ఎన్ని స్క్రీన్లు ఉంటే తమిళనాడులో ఒక్క స్క్రీన్ లో కూడా ఆడని సినిమాలు ఉంటాయి. అట్లా వేరే హీరోతో కంపేర్ చేయకండి. సినిమా అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. రైట్, అయితే 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ వుడ్స్ నుంచి. సో ఎవరి క్యారెక్టర్ బాగా బలంగా కనపడింది? రజనీకాంత్ గారు కనపడింది. అమీర్ ఖాన్ సీను అనేది అవసరం లేకపోయినా పెట్టారు, అది కూడా గూస్ బంప్స్ ఇచ్చింది అనమాట. నాకు తెలిసి అమీర్ ఖాన్ సినిమా అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి ఉంటారు, ఎందుకంటే అది అమీర్ ఖాన్ సీన్ అనేది అవసరం లేదు, అసలు సినిమాకి కూడా సంబంధం లేదు. అది ఎడిట్ చేశారంటే కొంచెం ఏదో వేరే బాలీవుడ్ లో వాళ్ళు చూడడం కోసం అమీర్ ఖాన్ ఇరికిచ్చారంటారా? అంటే వేరే ఇప్పుడు ఏదైనా ఎట్లా అంటే, కొంచెం ఒకళ్ళు దోశ వేసారంటే వేరే వాళ్ళు ఉల్లిపాయలు, వేరే వాళ్ళు పచ్చిమిర్చి అట్లా వేస్తారు కదా, అట్లా ఇక్కడ అమీర్ ఖాన్ ఎక్స్ట్రా రోల్ కింద యాడ్ చేశారు తప్ప, అది అమీర్ ఖాన్ రోల్ ఏమి అవసరం లేదు. రజనీకాంత్ గారి బేస్ మీద సినిమా ఆడేస్తుంది. కాకపోతే కొంచెం బాలీవుడ్ లో ఆడదేమో అనే డౌట్ తోని, లేదంటే బాలీవుడ్ లో కలెక్షన్లు రావేమని చెప్పి అమీర్ ఖాన్ యాడ్ చేశారు. అమీర్ ఖాన్ వచ్చిన 5-10 మినిట్స్ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎవరి క్యారెక్టర్ బలంగా ఉంది స్క్రీన్ మీద? నాగార్జున, రజనీకాంత్ గారు నువ్వా నేను అనేటట్టు ఉందన్న. ఆయన విలన్ క్యారెక్టర్, ఈయన హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ఎలా చేశారు, ఎరగదీశారన్న నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ గా మన్మధుడు సినిమా నుండి చూస్తున్నాము. ఆయన విలన్ ఎప్పుడు చేస్తారు అనుకుని ఇప్పుడు విలన్ చేశారు. నా ఆకలి అయితే తీరిపోయింది అన్న, చాలా బాగా చేశారు. ఏదన్నా అన్న, ఆ సినిమా వచ్చేటప్పుడు నేను పుట్టానో లేదో తెలియదు అన్న, కానీ ఈ సినిమాలో అయితే నేను ఆలో బ్రదర్ నుండి చూస్తున్నాను. ఆలో బ్రదర్ లో ఆయనకు ఒక హెయిర్ కటింగ్ ఉంటుంది అన్న, ఇట్లా సేమ్ హెయిర్ కట్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడన్న, చాలా బాగుంది అన్న. అది ఉపేంద్ర గారి సినిమాలు మనం అప్పుడు రా
ఉపేంద్ర అది ఉంటాయి కదా సినిమాలు, అట్లాంటి సినిమాల్లోనే ఆయన కొంచెం క్యారెక్టర్ ఇచ్చారండి. ఇందులో జస్ట్ ఆయనకి డైలాగ్ కూడా ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే కొంచెం బాగుంది అన్న. కన్నడలో కూడా బాగుందండి, బీజిఎం వేసాం అన్న, చాలా బాగుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి లింక్ ఉందా? పర్వాలేదన్న. ఆయన లోకేష్ గారు అని ఆయన లాస్ట్ మూవీ ఏంది? లియో అంటే మన విజయ్ మూవీ, అది నేను చూడలేదన్న. సో ఓకే అన్న, సినిమా అయితే ఎక్కడ తగ్గలేదండి, డైరెక్టర్ తగ్గలేదు, కొంచెం ఎడిటరే బొక్కెట్టాడన్న. ఆ ఎడిటర్ తాగి ఎడిటింగ్ చేసినట్టుంది, కొన్ని పనికిరాని సీన్లు కూడా ఉంచి పనికొచ్చిన సీన్లు తీసేశాడు. సో అది లేదంటే ఎడిటర్ వేరే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడు, ఎడిటర్ బొక్క, ఈ డైరెక్టర్ ఏం లేదు. బాగుందన్న, ఫైన్ అన్న. రజనీకాంత్ గారు లేదంటే చిరంజీవి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు రేటింగ్లు అడగకన్నా, ఒకప్పుడు వాళ్ళ సినిమాల కోసం పిచ్చి పడిపోయి చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సినిమాకి కొంచెం గ్రాఫ్ తగ్గ తప్ప, అంటే అప్డేట్ అవ్వకపోవడం వల్ల అయ్యి ఉంటుంది, కానీ రేటింగ్లు అడగండి. సినిమా చాలా బాగుంది, వాచ్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.